తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి యువత రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అట్లనే యువత చైతన్యవంతులై రాజకీయం పట్ల అవగాహన పెంచుకొని రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలనే ఉద్దేశంతో యువతకు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగ వ్యవస్థ అనేది సుపరిపాలన కోసం, పేదరిక నిర్మూలన కోసం, సమాజ స్థాపన కోసం ఆవిష్కరించబడిన గొప్ప గ్రంథం. ఈ విషయాన్ని తెలుసుకోకుండా రాజకీయ నాయకులు స్వతహాగా తమ సొంత నిర్ణయాలతోని డబ్బు, పలుకుబడి, కులం అనే వివిధ రకాల ప్రేరేపకాలతో, ఉద్దేశాలతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రాజకీయాన్ని స్వార్థపరుల చేతులలోకి చిక్కే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. డబ్బు కోసం, బిల్డప్ కోసం రాజకీయం చేసే రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఇటువంటి రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చడానికి, పూర్తిగా నిర్మూలించడానికి ఎక్కడో ఒక చోట ఒక ప్రయాణం లేదా ఒక చుక్క లేదా ఒక చినుకు అనేది, ఒక బిందువు అనేది మొదలు కావాలనే ఉద్దేశంతో నేను భారత రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. మీకు చదివే ఓపిక లేకపోయినా, చదవాల్సిన టైము మీకు కుదరకపోయినా కానీ ఈ భారత రాజ్యాంగ వ్యవస్థ యొక్క పూర్వాపరాలను తెలుసుకోవడం కోసం మన యూట్యూబ్ ఛానల్లోకి సబ్స్క్రైబర్లుగా, లైక్ చేసే విధంగా, ఛానల్ని ప్రమోట్ చేసే విధంగా మీరు తయారవ్వాలి. ఈ భారత రాజ్యాంగాన్ని నాకంటే బెటర్గా, గొప్పగా అర్థం చేసుకొని ఒక సుస్థిర రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ప్రజలే తయారవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో, ముఖ్యమైన ఆలోచనతోని నేను రాజ్యాంగంలోని అనేక విషయాలను మీతో పంచుకోవాలనే మంచి ఆలోచన, సద్భావంతో నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. నా ప్రయాణంలో ముఖ్యంగా రాజ్యాంగం గురించి చెప్పుకుంటే, దీన్ని భారత రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ సమాజ స్థాపన కోసం ఏ విధంగా వినియోగించాలి అని పెద్దలు, ఎంతోమంది మహనీయుల యొక్క శ్రమ ఫలితం, ఎన్నో సవరణలు, ఎన్నో అవకతవకలు, లోపాలను సర్దిద్దుకుంటూ భారతీయ రాజ్యాంగ వ్యవస్థను ఒక అద్భుతమైన గ్రంథంగా రూపొందించడం జరిగింది. ఈ అద్భుతాన్ని నేను మీ ముందు ఉంచదలుచుకున్నా. ఇందులో చాలా విషయాలు ఉన్నవి. మనము కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగం యొక్క వర్గ స్వభావము, భారత రాజ్యాంగము నిజంగా ప్రజల రాజ్యాంగమేనా? రాజ్యాంగం రాజకీయాన్ని శాసిస్తుందా, లేక రాజకీయం రాజ్యాంగాన్ని శాసిస్తుందా అనే విషయాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. రాజకీయం చుట్టూ రాజ్యాంగం పరిభ్రమిస్తుందా, ఇట్లా చుట్టూ తిరుగుతుందా, లేక రాజ్యాంగం రాజకీయం చుట్టూ తిరుగుతుందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇట్లా ఎన్నో విషయాలు ఈ రాజ్యాంగ వ్యవస్థలో, ఈ రాజ్యాంగ గ్రంథంలో పొందుపరచబడ్డాయనే విషయాన్ని మీకు నేను చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఇది. రాజ్యాంగంపై రాజకీయ పార్టీల ప్రభావము, న్యాయ వ్యవస్థ, వర్గ దృక్పథము తదితర అంశాల గురించి పాఠకులను, ఎవరైతే ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులను
ఆనందపరచడం కోసం, వాళ్ళలో కొద్దిగా చైతన్యం రాబట్టడం కోసం విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా భారత రాజ్యాంగ వ్యవస్థ అనేది ఎన్నో విభాగాలుగా ఎన్నో విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది. మనం విషయ సూచిక అనే విషయానికి వచ్చినట్లయితే ఇందులో నామధేయము, భూభాగము అని మొదట భారతదేశ యొక్క భూభాగం గురించి కొంత వివరణ ఉంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విషయంలోకి వెళ్ళినట్టయితే భారత రాజ్యాంగాన్ని, రాజకీయ వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం సృష్టించిన ఈ రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే శక్తులకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అని ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ప్రజలు తెలుసుకోవాలనే జ్ఞానంతో ఈ రాజ్యాంగం గురించి మీకు చెప్తున్నాను. భారతదేశ రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమేనా, లేక ధనికుల, పెట్టుబడిదారుల రాజ్యాంగమా? ఈ రాజ్యాంగాన్ని నిజంగా ప్రజలు తమకు తామే రచించుకొని సమర్పించుకున్నారా, లేక దేశంలోని ధనిక వర్గం, పెట్టుబడిదారి వర్గం తమకు తామే రచించుకొని వాళ్లకు వాళ్ళే ప్రకటించుకున్నారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మున్ముందు మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. భారత రాజ్యాంగం అంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది. రాజకీయ వ్యవస్థలోకి రావాలనుకునే యువత మొత్తం మొట్టమొదటగా చైతన్యవంతులై భారత రాజ్యాంగ వ్యవస్థను, భారత భౌగోళిక పరిస్థితులను, భారతీయ ఆర్థిక వనరులను, ఆర్థిక శక్తులను, ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక మనుగడకు కావలసిన అవసరాలను, మౌలిక సదుపాయాలను, మౌలిక వసతులను, మౌలిక విధి విధానాలను, అన్ని విషయాలలో కొంత పరిజ్ఞానాన్ని సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయ వ్యవస్థలోకి వచ్చినట్లయితే ఏదో ఒక కోణంలో బాడీలో ఉన్నటువంటి అంతర్కోశాలలోని ఏదో ఒక కోశంలో సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలుగుతుంది. మొదటగా ఎప్పుడైతే మన చదువు అనేది మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుందో అప్పుడు సమాజ సేవ అనేది మాటల వరకే కాకుండా చేతల రూపంలోకి వస్తుంది. ఎప్పుడైతే చేతల రూపంలోకి, చేయుత రూపంలోకి, సమాజం రూపంలోకి ఈ సమాజ సేవ అనేది వెళ్తుందో అప్పుడు నిజంగా సమాజ స్థాపన అనేది సులభమవుతుంది, సులభతరమవుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. మొత్తం భారత రాజ్యాంగ రచన అనేది ఒక అపూర్వ ఘట్టం, భారతదేశ చరిత్రలో ఒక భాగం. అందువలన భారత రాజ్యాంగ రచనను గుర్తుంచుకోవడం కోసం, చదవడం కోసం కనీసం మన బాధ్యతగా భారతీయ పౌరులందరూ స్వీకరించాలి, గమనించాలి. దురదృష్టం ఏంటంటే భారత రాజ్యాంగ రచన రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రియాశీల పాత్ర పోషించిన మాట వాస్తవం. అయితే భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు మరొక 301 మంది మహనీయుల పాత్ర, కృషి ఉన్నది. వారిలో ఎక్కువ మంది గురించి ఈ తరానికే తెలియదు. రాజ్యాంగాన్ని రచించిన వారిలలో
అంబేద్కర్తో పాటు ఇంకా ఒక 301 మంది ఉన్నారనే విషయాన్ని ఇప్పుడున్న తరానికి తెలియకపోవడం మన దురదృష్టం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ముందు తరాలకు ఏం గుర్తుంటుంది? ఇప్పుడున్న వాళ్ళకే ఈ భారత రాజ్యాంగం గురించి తెలియనప్పుడు రాబోయే తరాలకు, మున్ముందు వచ్చే తరాలకు దీని గురించి ఏమి అవగాహన ఉంటుందని కూడా మనం ఆలోచించవచ్చు. అందుకే ఇందులో భారత రాజ్యాంగంలో ఎన్నో విషయాలను రాజ్యాంగ రచయితలు అద్భుతంగా పొందుపరిచి సమాజానికి వాళ్ళ గొప్పతనాన్ని చాటింపు వేస్తూనే సమాజంలోని అనైతికతను, సమాజంలోని లోపాలను ఎలా కట్టడి చేయాలి, ఎలా సమస్యలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే విషయం గురించి ఈ రాజ్యాంగం చదివిన తర్వాత ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి లోపాలను, అసమర్థ పాలనా విధి విధానాలను ఎలా కట్టడి చేయొచ్చో భారత రాజ్యాంగాన్ని ఒక్క పర్యాయం చదివినట్లయితే మీకు ఖచ్చితమైన అవగాహన వచ్చి భారతదేశం పట్ల మమకారం పెరిగి దేశ ప్రగతి కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం ఏదైతే హామీలు మాటల ద్వారా, నోటి ద్వారా కూతలుగా కూస్తూ, పిచ్చి కూతలు కూస్తూ జనాన్ని ప్రలోభపెడుతూ, లోభపెడుతూ, మభ్యపెడుతూ మాయ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల బుద్ధి చైతన్యం అవుతుంది. రాజకీయ నాయకుల బుద్ధి చైతన్యమైతేనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. పేదరికం ఉంది అని చెప్పుకోవడం, పేదరికానికి సంక్షేమ పథకాలు కేటాయించడం బుద్ధి లేని తనంగా మనం భావించవచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా భారతదేశంలో పేదరికం అనేది ఉంది అని మనం చెప్పుకుంటున్నామంటేనే అది సిగ్గుచేటు, అవమానకరము. భారతీయులకు అంతకు మించిన అవమానం ఇంకొకటి ఉంది అంటే లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. భారతదేశ రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చాలన్నా, పూర్తిగా చైతన్యవంతులను చేయాలన్నా ప్రజలలో కష్టజీవులుగా, స్వార్థపరులుగా, పెట్టుబడిదారులుగా ఇలా ఎందుకు ఏ వ్యవస్థలో ఉన్నవారు అదే వ్యవస్థలో మారుతున్నారు, పెరుగుతున్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే రాజకీయ వ్యవస్థ లోపం అనేది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే తమ ప్రాంతాన్ని, తమను గెలిపించిన ప్రజలను, తమ ప్రజల కోసం చేసే కార్యక్రమాలను మనస్పూర్వకంగా చెప్పకుండా కేవలం తాత్కాలికంగా మభ్యపెట్టే విధంగా, ఏదో ఒక తాయిలాలు ప్రకటించే విధంగా తమ ప్రకటనలు, హామీలు ఉన్నంతకాలం భారతదేశ వ్యవస్థనే కాదు, తెలంగాణ రాజకీయ వ్యవస్థనే కాదు, పేదరికం నిర్మూలన అనేది ముమ్మాటికి జరగదు. పేదరిక నిర్మూలన జరగాలంటే రాజకీయ నాయకులు రాజ్యాంగ వ్యవస్థను అర్థం చేసుకొని ప్రజల్లోకి రావాలి, ప్రజలకు తెలియజేయాలి, స్వార్థాన్ని వీడాలి, అవినీతికి అడ్డుకట్టలు వేసుకోవాలి, సమాజ వ్యవస్థాపనకు మొదటి అడుగులా, మొదటి శక్తిలా, మొదటి యుక్తిలా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ నేటి రాజకీయ వ్యవస్థ ఎంత దుర్భరంగా, ఎంత నీచంగా, ఎంత ఘోరంగా తయారైందనే విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులు పార్టీల మీద, పక్క పార్టీల మీద ఉన్న ధ్యాస, ఇతరులు చేసే తప్పులను వేలెత్తి చూపుతున్నాము అనే భ్రమ తప్ప నిజానికి జనానికి మంచి చేయాలి, జనానికి మేలు చేసే విధంగా మన రాజకీయ వ్యవస్థ ఉండాలి, మనం ఈ మంచి కార్యక్రమాలు చేస్తూ జనాలను
అభివృద్ధి పదంలో నడిపించాలి, సద్మార్గం వైపు మళ్లించాలి, జనాలలో ఆర్థిక సామాజిక కోణంలో వాళ్ళలో అభివృద్ధి జరగాలని రాజకీయ నాయకులు అనుకోకపోవడానికి ముఖ్య కారణము రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడం. ఇట్టి రాజ్యాంగం పైన అవగాహన కల్పించడం కోసం మనం చేసే అద్భుతమైన ప్రయత్నమే భారత రాజ్యాంగ వ్యవస్థను నేను చదివి అవగాహన చేసుకున్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫారంను ఎంచుకోవడం జరిగింది. అదే యూట్యూబ్ ఛానల్.